ఓ సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. ఈ దివ్య జ్ఞానం అందరికీ అర్థం కాదు, అనే విషయం చెప్తున్నాడు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశోష్ట్రువే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. మరి ఎందుకు అర్థం కావట్లేదు? ఇందాక నుంచి వాళ్ళు ఈ భగవద్గీతను పలుకుతూ ఉంటారు, సర్వధర్మాన్ని పరిచయ శ్లోకాన్ని గంభీరంగా వర్ణిస్తుంటారు, ఓహో ఓహో అందరు చప్పట్లు కొడుతుంటారు, ఇవన్నీ రకరకాలు అవుతుంటుంది. కానీ వారికి ఈ పరమ రహస్య జ్ఞానం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? దానికి రహస్యం ఇక్కడ చెప్పబడుతోంది. ఎందుకంటే వారికి మూడు రకాల వారికి 4 రకాల దోషాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 4 దోషాలు. ఒకటేమో వారికి తపస్సు లేదు, వారి జీవితంలో తపస్సు అనేది లేదు వాళ్ళకు, ఒకటి. నెక్స్ట్ వాళ్ళు కృష్ణ భక్తులు కాదు, మూడోది భక్తులే వాళ్ళు భక్తియుత సేవలో నెలకొనలేదు, మూడోది. తర్వాత 4 ఏమో వాళ్ళకు కృష్ణుడి పట్ల అసూయ కలిగిన వారై ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ దివ్య జ్ఞానం వారికి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి చెప్పడం వృధా, వాళ్ళకి చెప్పడం అనేది వృధా. ఒకటేమో తపస్సు లేని వాళ్ళకి, ఎవరైతే భక్తులు కాదో వాళ్ళకి, ఎవరైతే భక్తియుత సేవలో లేరో వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే కృష్ణుని పట్ల అసూయను కలిగి ఉంటారో వారికి ఈ భగవద్గీత జ్ఞానం చెప్పడానికి వాళ్ళకి అర్థమయ్యే అవకాశమే లేదు. ఈ అసూయ అంటే ఏమిటి? కృష్ణ ఏమంటున్నాడు? అన్నీ వదిలిపెట్టి అన్ని ధర్మాన్ని వదిలిపెట్టి నన్ను ఒక్కడిని శరణు పొందు, నేనే ఈ జగత్తు మొత్తానికి మూల కారణుని అని చెప్తున్నాడు. అవునండి, కృష్ణ ఎట్లయితాడండి? రాముడు లేడా? నరసింహస్వామి లేడా? లేకపోతే ఇంకా ఫలానా దేవత లేడా? ఫలానా మతం లేదా? కృష్ణ ఎట్లా అంటాడు అంటే ఈ విధంగా పలికేవాళ్ళు అంటే భగవంతుడు తానే సర్వస్వం చెప్పినా కూడా దాన్ని ఒప్పుకోకపోవడం దాన్ని అసూయ అంటారు. చెప్పిన దాన్ని నమ్మకపోవడం దాన్ని అసూయ అంటారు. కాబట్టి వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అయితే కొంతమంది తపస్సు చేస్తే వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళకి ఇంద్రియ భోగం అనేది ఏం లేదు, అంటే ముఖ్యంగా జ్ఞానులు వాళ్ళందరూ చాలా తాపసులై ఉంటారు. అయితే వారు తపస్సు చేసే వాళ్ళే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కృష్ణ భక్తులు కాకపోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా అవునండి ఈయన చాలా గొప్పవాడండి, ఆత్మదర్శి అండి, కానీ కృష్ణ భక్తుడు కాదండి, ఆయన దేవి ఉపాసకుడు అండి, లేదా ఫలానా ఉపాసకుడు అంటారు. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ గీత జ్ఞానం అశ్రమయ్యే అవకాశం లేదు. అందుకోసం ఏమన్నా ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. అంటే భక్తుడు కాని వాడు వేరే ఉపాసకుడు. అయితే కొంతమంది తాపసులు కూడా అయి ఉండొచ్చు, అంటే తపస్సు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కృష్ణ భక్తులు కూడా అయి ఉండొచ్చు. కానీ నచాశుశ్రువే వాచ్యం అంటే ఏంటి? కానీ వాళ్ళు మాత్రం భక్తియుత సేవ చేయట్లేదు, కృష్ణుడి కోసం పనులు చేయట్లేదు వాళ్ళు. చూడండి, అంటే బయటికి వాళ్ళు కృష్ణ భక్తులుగా చలామణి అవుతుండొచ్చు, కానీ కృష్ణ సేవ చేయట్లేదు వాళ్ళు. నచాశుశ్రువే వాచ్యం నా. అటువంటి వాళ్ళకి నచాశుశ్రువే అంటే ఏంటి? వాడు భక్తియుత సేవలో నెలకొనట్లేదు. కొంతమంది భక్తియుత సేవలో నెక్స్ట్ ఏంటి? కృష్ణ పట్ల అసూయ ఉండొచ్చు కొంతమందికి. వాళ్ళంతా అంటే కృష్ణ భక్తునిగా నటిస్తూ కృష్ణ భక్తి కర్మల్లో నెలకొనిన వాడైనా కూడా కృష్ణ అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే తపస్సు చేస్తున్నాడు, కృష్ణ భక్తుడు అయి ఉన్నాడు, బయటికి కృష్ణ కార్యాల్లోనే ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ కృష్ణుడి పట్ల అసూయగా ఉంది వాళ్ళకి. అట్లా వస్తుంది. అంటే ఏంటి? కృష్ణుడి కంటే అన్యమైనటువంటి ఇంకొక వేరే పరతత్వమే లేదు అన్నటువంటి సంపూర్ణ జ్ఞానం లేదు వాళ్ళకి. కాబట్టి వారికి కూడా ఈ గీతా జ్ఞానం అర్థం కాదు. చూసారు ఎంతటి రహస్యమైందో? ఇది సామాన్యం కాదు. అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవద్గీతపై వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నించదు. ఎందుకంటే వచ్చిన గొడవ అంటే సపోజ్ నీకు ఇవన్నీ ఉన్నాయి, నువ్వు
తపస్సు చేయట్లేదు, లేదా భక్తి కూడా లేదు, లేకపోతే తర్వాత సేవ కూడా చేయట్లేదు, తర్వాత అసూయ కూడా ఉంది. కానీ నువ్వు కాస్త తెగించి భగవద్గీత ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది? మొట్టమొదటి కనుక నువ్వు ఆ ప్రచారం చేయకపోతే నశించిపోయేది నువ్వు ఒక్కడివే. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రచారకుడి రూపాన్ని స్వీకరించి ఈ నాలుగు లక్షణాలు లేకుండా భగవద్గీతను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే నీ మాట విన్న వాళ్ళు కూడా కొట్టుకుపోతారు. అంటే ఏంటి? నువ్వు ఆ రొంపిలో పడడము, ఆ మాయలో పడడము, ఆ సంసారగర్తంలో పడిపోవడము, సంసార కుప్పంలో పడిపోవడమే కాకుండా నీతో పాటు అనేక మందిని కూడా తీసుకెళ్ళి పదాన్ని పడేస్తావు. ఎంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి నిజంగా కృష్ణ భక్తులు కాని వాళ్ళు భగవద్గీతను పట్టుకోదు. లేకపోతే వారు అనవసరంగా అమాయక జీవులను దారి తప్పించిన వారే అవుతారు, సంసారంలో త్రోసిన వారే అవుతారు. వాళ్ళు భగవద్గీత దాకా వచ్చారు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు భగవద్గీత దాకా వచ్చారు. కానీ నీ చేతిలో పడ్డారు. నీకు కృష్ణ భక్తి లేదు, నువ్వు కృష్ణుని సేవించట్లేదు, నీకు తపస్సు లేదు, నీ కృష్ణుని పట్ల అసూయ ఉంది. నీకు కృష్ణుని 16,000 మంది, ఇదేంటి వాడు కృష్ణుని 16,000 అంటే మరి నాకు 2-3 తప్ప? అదంతా అసూయతో పలికే మాటలు, కృష్ణుని గురించి అసూయతో పలికే మాటలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి గీతా జ్ఞానం లేదు, భాగవత జ్ఞానం లేదు, కానీ నోటికి వచ్చింది మాట్లాడుతుంటారు. కాబట్టి అటువంటి వారి ద్వారా వినడం అనేది అద్భుతమైనటువంటి అవకాశాన్ని, మానవ జన్మ అవకాశాన్ని కోల్పోయినట్లే అవుతుంది. కాబట్టి శ్రద్ధారహితులు భగవద్గీతను కానీ కృష్ణుని కానీ అర్థం చేసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఎంతటి ప్రచారకులే కానీ, వారు ఎంతటి ప్రతిభావంతులే కానీ వారు కృష్ణుని అర్థం చేసుకునే ప్రసక్తి లేదు, కృష్ణుని యొక్క సందేశాన్ని అర్థం చేసుకునే ప్రసక్తి లేదు. ఇక వారు జీవితంలో సంపూర్ణ విజయాన్ని పొందడం ఎలా సాధ్యపడుతుంది? వాళ్ళు కూడా సామాన్య మానవులాగానే కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు, కొన్ని జయాలు, కొన్ని అపజయాలు వాళ్ళకు కూడా తప్పవు. ఈ విధంగా సగం అది సగం ఇది, ఈ విధంగా సాగిపోతుంటుంది. ఎందుకు ఇది? ఎందుకంటే వాళ్ళకు ఈ భగవద్గీత జ్ఞానం సంపూర్ణంగా అర్థం కాలేదు, వాళ్ళకు అర్థమయ్యే అవకాశమే లేదు. ఎందుకు అంటే 4. ఒకటేమో వాళ్ళ దగ్గర తపస్సు లేదు. నెంబర్ 2 వాళ్ళు కృష్ణ భక్తులు కాదు. నెంబర్ 3 కృష్ణ భక్తులు అయినప్పటికీ కూడా వారు కృష్ణ సేవని త్రికరణ శుద్ధిగా చేయట్లేదు. 3వది. 4వది వాళ్ళ కృష్ణుని పట్ల అసూయ కలిగి ఉన్నారు. అంటే భగవద్గీత చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా వారు స్వీకరించట్లేదు. ఇవి కాబట్టి ఈ 4 లోపాలు ఉన్నవారు భగవద్గీతను అర్థం చేసుకునే ప్రసక్తి లేదు. పొరపాటున వాళ్ళు భగవద్గీత ప్రచారం చేయడం మొదలుపెట్టారంటే విన్న వాళ్ళు కూడా నశించిపోతారు, వీడు కూడా పోతారు. ఇది దాని పరిస్థితి. విజయ పదమున సాగుదా, గీత జ్ఞానము పంచుదా.